1961లో మూతపడిన ఈ ప్రదేశం వేలం పాటల్లో చాలామంది చేతులు మారింది. అలా 2001 సంవత్సరం వచ్చేసరికి ఇది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో రాత్రైతే చాలు భయంకరమైన శబ్దాలు వినపడేవి. చిన్నపిల్లలు నవ్వుతున్నట్టు, ఆడవారి ఏడుపులు, కిటికీలు తలుపులు శబ్దాలు, అక్కడి పై అంతస్తు నుండి ఒక నర్సు ఒక శవాన్ని కిందకి విసిరేసినట్టు, అక్కడి 3వ అంతస్తులో ఒక చిన్న పిల్లవాడు కూర్చున్నట్టు, అలాగే ఒక స్త్రీ తన తెగిన చేతులతో హెల్ప్ హెల్ప్ అని బిగ్గరగా అరుస్తున్నట్టు, ఇలా ఎన్నో దృశ్యాలు కనబడేవాడు. ఇలా జరుగుతున్న కారణంగా రాత్రిపూట ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవుడు కూడా సంచరించేవాడు కాదు. అలా ఈ హాస్పిటల్ గురించి దేశం మొత్తం వ్యాపించింది. అప్పటి మీడియాలో ఇదొక బ్రేకింగ్ న్యూస్గా మారింది. దీనితో ఎంతోమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ తమ బృందాలతో ఈ భవంతిలో